హౌ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్ కొన్ని టిప్స్ ఉన్నాయి చూడండి. రీడ్ ఆల్ యువర్ నోట్స్, మీ నోట్సే తయారు చేయమంటారు, షెడ్యూల్ తయారు చేసుకోమంటున్నారు, క్లారిటీ తెచ్చుకోమంటున్నారు. ఓకే, నెక్స్ట్ అకాడమిక్ పరీక్షలు అయిందనుకోండి, ఇంతకుముందే చెప్పాను, సినాప్సిస్ తయారు చేసుకోండి. ఓకే, ఇక ఫైనల్గా ఏంటి అంటే ఒకరోజు ముందు ఏం చేయాలి, ఒకరోజు ముందు ఎగ్జామ్ ముందు ఏం చేయాలి. ఒకరోజు ముందు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ రోజు బాగా 6 to 8 hours నిద్రపోండి. ఇక చూద్దాం చూడండి, 6 to 8 hours నిద్రపోండి. హాల్ టికెట్, పెన్స్ వంటివి రెడీగా పెట్టుకోండి. దానికి సంబంధించిన పెన్నో, పెన్సిలో, జామెట్రీ బాక్సో ఏదో ఒకటి రెడీగా పెట్టుకోండి. పరీక్ష సెంటర్ను సరిచూసుకోండి. రాత్రి దూర ప్రయాణాలు చేసి ఎగ్జామ్ రాయొద్దండి ఎట్టి పరిస్థితుల్లో. మీరు రెడీగా ఉండండి, సెంటర్ను ముందే చూసుకోండి, మంచి ఫుడ్ తీసుకోండి, మార్నింగు ఫ్రెష్గా ఈ ఎగ్జామ్కి వెళ్ళండి. అంతేగాని మీరు ఎక్కడి నుంచో 200 kilometers ప్రయాణం చేసి వచ్చి ఎగ్జామ్ రాయడము, లాస్ట్ మినిట్లో హాల్ టికెట్ కొరకు వెతుక్కోవడము, దానికి సంబంధించిన ఏమీ లేకపోవడము, వీటి వల్ల టెన్షన్కి గురై ఎగ్జామ్ సరిగా రాయలేరు. సో డియర్ స్టూడెంట్స్, ఇలా నేను చెప్పినవన్నీ ఎగ్జామ్స్కు ముందు 30-40 రోజుల ముందు, 2 months ముందు ఏం చేయాలి, ఎగ్జామ్ ముందు రోజు ఏం చేయాలి, చదివేటప్పుడు ఏం చేయాలి, పరీక్షకు ఒక రోజు ముందు ఏం చేయాలి, ఇవన్నీ పాటించుకోండి. సో డెఫినెట్గా మీరు సక్సెస్ కాగలుగుతారు, మీరు ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతారు.